ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయడంతో పాటు మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సి అభ్యర్థులతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను చెరిపేసిన చంద్రబాబు పాలనపై గళం విప్పాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఆల్రెడీ చూస్తున్నాం ఇటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు, యూత్, నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్, ర్యాలీగా వెళుతున్నారు. పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర లోకేష్? ఎస్ కార్తిక్, రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాలు, అదేవిధంగా భారతదేశంలో జరిగినటువంటి ఇటు నీట్ లీకేజ్ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ నైతిక బాధ్యత తీస్తూ ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున మాజీ మంత్రి కాకాని, అదేవిధంగా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పెద్ద ఎత్తున ఇటు అంబేద్కర్ విగ్రహం నుండి కూడా గాంధీ విగ్రహం వరకు కూడా ఈ నిరసన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాకాని ఉన్నారు. సరే, ఏంటి ఆందోళన ముఖ్య ఉద్దేశం? ఏదైతే మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశారో, నిరుద్యోగులకు సంబంధించి ఆశల మీద నీళ్లు చల్లి రకరకాలైనటువంటి జీవోలు ఇచ్చి డిఎస్సిలో పాపం నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేసి ఒక పక్క ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థులు యువతతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనాలలో చూస్తే నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి మీద జరిగినటువంటి గోల్గాల్ మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. సరే, ఇప్పుడు ఇవాళ కేంద్రంలో రాజీనామా నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారు. రాష్ట్రంలో చలనం కాదు కదా, కనీసం ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు. నారా లోకేష్ గారు ఈరోజు ఇంత పెద్ద స్కామ్, డిఎస్సిలో జరిగినటువంటి భారీ స్కామ్, అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎంత మాట్లాడుతున్నా కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అంశం. అయితే కనీసం రాజీనామా చేయకపోగా మేము అడుగుతున్నది ఒక నిష్పక్షపాతకమైనటువంటి ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాల మీద, టీచర్ల మీద కూడా వ్యవస్థలకి నమ్మకం పోతే ఏ వ్యవస్థ కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలా, లోకేష్ రాజీనామా చేయాలా, అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తాం. అనేక ప్రశ్నలు, సాక్ష్యాధారాలు వైఎస్ఆర్సీపీ చూపించడం జరిగింది. న్యాయపరంగా వాటికి ఆన్సర్ చెప్పండి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పెదవి విప్పినటువంటి పరిస్థితులు లేవు. ఏ రోజు కూడా బాధ్యత వహించని పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి కొడుకుగా, మరీ ముఖ్యమైన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా ఆ శాఖలో అన్ని అవకతవకలే. దీనికి జవాబు చెప్పాలి. ప్రతిపక్షం అడిగితేనే కాదు, సొంతంగా బాధ్యత వహించి దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలని ప్రతిపక్షం కోరటం. ఎగ్జాంపుల్గా మోడీ గవర్నమెంట్లో ప్రధాన్ ఆయన రిజైన్ చేశాడు. ఎందుకు ఇక్కడ చేయకూడదు, మీరు ఎందుకు చేయరు? ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, స్కూల్ నుంచి కానీ, ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, విద్యాశాఖ అన్నీ భ్రష్టు పట్టిపోయి ఉంది. ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి, పాలిటెక్నిక్ సగానికి సగం మిగిలిపోయి ఉన్నాయి. ఏ విధంగా మీరు సరిగా చేస్తున్నారు? అన్నిటికన్నా ముఖ్యం, ఎన్నో సంవత్సరాలుగా మెగా డిఎస్సి అని పేరు పెట్టి ప్రతి ఉద్యోగానికి ఇంత రేటు కట్టి అమ్మడం వాస్తవం. ఇది నిజాలు బయటకు వచ్చినాయి. దీని మీద ఒక మాట మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. దానికి బాధ్యత వహించి రిజైన్ చేయాలని ప్రతిపక్షం ఇప్పుడు కోరుతూనే ఉంది. మీరు సకల శాఖ మంత్రిగా మీరు పనిచేస్తున్నా, ఉండా శాఖ
సరిగా లేదని ప్రజలందరికీ అర్థమైంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద పెట్టిన దృష్టి మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రాజీనామాను కోరుతుందని నారా లోకేష్ గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం మన దేశ భవిత కోసం, మన రాష్ట్ర యువత కోసం. అందుకని ఈ ఉద్యమం ఆగదు, కొనసాగిస్తూనే ఉంటాం. సో రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహించకపోవడం నిజంగా దారుణమైనటువంటి చర్య. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీటి ఫలితాల వల్ల నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఏ విధంగా సమర్పించారో, కనీసం చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో యువతను ఇటు అక్రమాలకు, అవినీతికి, అవతాకులకు గురయ్యి వాళ్ళు రోడ్డున పడేటువంటి దుస్థితికి కారణమైనటువంటి నారా లోకేష్ కూడా డిమాండ్ చేయాలి. అంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా తామందరూ కూడా విద్యార్థులకి, యువతకి అండగా నిలుస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ లోకేష్. అటు నెల్లూరులోనే కాదు, ఇటు తిరుపతిలో, ఇటు ఇప్పుడు అట్ ప్రజెంట్ విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఇటు ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిఎస్సిలో జరిగిన స్కామ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని బర్తరఫ్ చేయాల్సిందే అంటూ ఇటు పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు, యువత, డిఎస్సి స్కామ్లో వాళ్ళు ఎవరైతే నష్టపోయారో ఉద్యోగార్థులు, యూత్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో నెల్లూరుకు సంబంధించిన నిరసనలు చూస్తున్నాం. ఆ నిరసన ర్యాలీ అనేది ప్రజెంట్ ఇప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డిఎస్సిలో జరిగిన స్కామ్కి ఇటు ఆందోళనకారులు ఒకటే నిరసన వ్యక్తం చేస్తుంది. ఏంటి అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి స్కామ్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇక డిఎస్సిలో దగాపడ్డ నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున వాళ్ళు గణం వినిపిస్తున్న సిచ్యువేషన్. ఇటు గుంటూరులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. డిఎస్సి స్కామ్కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది అంటూ మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.